క్వశ్చన్ చూసుకుంటే సాకర్ బాల్ ఆఫ్ మాస్ 250 grams ఈజ్ మూవింగ్ హార్జెంటల్లీ. ఓకే, ఒక సాకర్ బాల్ ఉందంట, దాని మాస్ ఎంత ఇచ్చారంటే మనకి ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 250 grams అంట. సో 250 grams అంటే కేజీ కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి 250 ఇంటూ 10⁻³ వస్తే సో మనకి ఈజ్ ఈక్వల్స్ 0.25 kg వచ్చింది. దీన్ని మనం 1/4 kg కింద రాసుకోవచ్చు మనం, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, హార్జెంటల్లీ టు ద లెఫ్ట్ విత్ ఏ స్పీడ్ 22 m/s. ఓకే, ఇప్పుడు ఈ సాకర్ బాల్ అంటే మనకి లెఫ్ట్కి 22 m/s స్పీడ్తో వెళ్తుందంట. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, ద బాల్ ఈజ్ కిక్ టువర్డ్స్ రైట్ విత్ ఏ వెలాసిటీ 30 m/s at an angle 50 degrees with the horizontal in upward direction. ఓకే, ఇప్పుడు ఇలా లెఫ్ట్కి వస్తున్న బాల్ని సపోజ్ ఇక్కడికి వస్తే ఇప్పుడు దీన్ని బాల్ని కిక్ చేసాడంట రైట్కి విత్ వెలాసిటీ 30 m/s మేకింగ్ యాంగిల్ 53 degrees విత్ హారిజంటల్ అన్నాడు. అంటే ఇలాగా వెలాసిటీతో ఎంత వెలాసిటీతో కిక్ చేసాడు మనకి 30 m/s వెలాసిటీతో కిక్ చేసాడంట, హారిజంటల్తో 53 degrees మేక్ చేస్తూ. ఓకే, ఇప్పుడు ఈ 30 m/s కాంపోనెంట్స్ రిజాల్వ్ అవుతాయి కదా ఇప్పుడు ఇక్కడ. సో ఇలాగా హారిజంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది మనకి ఇక్కడ 30 cos 53 అవుద్ది. వెర్టికల్ కాంపోనెంట్ ఏమవుద్ది మనకి ఇక్కడ 30 sin 53 అవుద్ది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు నెక్స్ట్, అజ్యూమింగ్ దట్ ఇట్ టుక్ 0.1 seconds ఫర్ ద కొలిజన్ టు టేక్స్ ప్లేస్, ద యావరేజ్ ఫోర్స్ యాక్టింగ్ ఈజ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ కొలిజన్ మొత్తం అవడానికి ఎంత టైం పట్టిందంటే t ఈజ్ ఈక్వల్స్ టు 0.01 seconds పట్టిందంట టైము. ఓకే, ఇప్పుడు యావరేజ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ బాల్ ఎంత అని అడుగుతున్నాడు, ఎఫ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఎఫ్ యావరేజ్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ, చేంజ్ ఇన్ మొమెంటమ్ బై చేంజ్ ఇన్ టైం. మనకి టైం ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, మనకు కావాల్సింది మొమెంటం కావాలి. సో మొమెంటం కనిపెట్టాలి ఇక్కడ, చేంజ్ ఇన్ మొమెంటం. ఓకే, ఇక్కడ మనకి రెండు డైరెక్షన్లో ఉన్నాయి ఫైనల్ వెలాసిటీ. ఇప్పుడు ఈ రెండు ఫైనల్ వెలాసిటీస్ అవుతాయి. ఓకే, ఇది ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ఇది వై డైరెక్షన్లో ఉంది, కానీ ఇనిషియల్ వెలాసిటీ మాత్రం ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ తెలుసుకోవాలి ఇక్కడ, ఫస్ట్ ఈ బాల్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది కదా, దాని తర్వాత మనకి ఇది రైట్కి హారిజంటల్గా రైట్కి మూవ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ కింద తీసుకుంటే దీన్ని నెగిటివ్ కింద తీసుకోవాలి. సో నేను దీన్ని పాజిటివ్ కింద తీసుకున్నాను, దీన్ని నెగిటివ్ కింద తీసుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, ఈ 22 m/s మనకి ఇక్కడ నెగిటివ్ అవుద్ది. సో ఇప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం కనబడతాం. ఓకే, ఇప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుద్ది చూద్దాం ఇక్కడ. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ vx ఫైనల్ మైనస్ vx ఇనిషియల్. సో మాస్ ఎంత వచ్చింది మనకి 1/4. vx ఫైనల్ అంతా మనకి ఇక్కడ 30 cos 53 degrees మైనస్ v ఇనిషియల్ అంతా అలాంగ్ హారిజంటల్ మైనస్ 22 m/s. సో 22 m/s. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి 1/4 ఇంటూ 30 cos 53 మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, మనకి cos 53 మనకి 3/5 అని ఇచ్చాడు. సో 3/5 ప్లస్ 22. సో 1/4 ఇంటూ ఈ 5 6 టైమ్స్ పోద్ది, 3 6 18 ప్లస్ 22 40 వద్ది. సో ఈ 4 10 టైమ్స్ వద్ది. సో చేంజ్ ఇన్ మొమెంటం అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత వచ్చింది మనకి 10 kg/s వచ్చింది. ఓకే, ఇప్పుడు అలాంగ్ వై యాక్సిస్ చూద్దాం. సో చేంజ్ ఇన్ మొమెంటం అలాంగ్ వై యాక్సిస్ దట్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ vy ఫైనల్ మైనస్ vy ఇనిషియల్. మాస్ ఎంత మనకి 1/4, vy ఫైనల్ అంతా మనకి ఇక్కడ 30 sin 53. సో 30 sin 53 మైనస్ మనకి ఇనిషియల్ వెలాసిటీ వై డైరెక్షన్లో లేదు కాబట్టి ఇక్కడ 0 తీసుకోవాలి, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కదా. సో మనకి 1/4 ఇంటూ 30 sin 53 ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 4/5 అని ఇచ్చాడు. సో 4/5. సో ఈ 5 6 టైమ్స్ పోతే ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ మనకి చేంజ్ ఇన్ మొమెంటం అలాంగ్ వై యాక్సిస్ ఎంత అయింది మనకి 6 kg/s. ఓకే, ఇప్పుడు మనకి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తెలిసింది మనకి చేంజ్ ఇన్ మొమెంటం. సో మనకి చేంజ్ ఇన్ మొమెంటం ఈజీగా ఫైండ్ చేయొచ్చు కదా మనం ఇప్పుడు. అంటే మనకి చేంజ్ ఇన్ మొమెంటం ఏమవుతుంది, మనకి చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు √ చేంజ్ ఇన్ మొమెంటం అలాంగ్ ఎక్స్ యాక్సిస్ హోల్ స్క్వేర్ ప్లస్ చేంజ్ ఇన్ మొమెంటం అలాంగ్ వై యాక్సిస్ హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్స్ టు √10² ప్లస్ 6² దట్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 36. సో దట్ ఈక్వల్స్ టు 136. సో ఇక్కడ √136 అని వచ్చింది. 136 దగ్గరగా ఉండేది మనకి 11 కదా మనకి, అంటే మనకి 11² ఏమవుతుంది మనకి 11² ఈజ్ ఈక్వల్స్ టు 121. ఓకే, 12² ఈజ్ ఈక్వల్స్ టు 144. మనకి ఈ 136 కంటే తక్కువ నెంబర్, అంటే తక్కువ నెంబర్ తీసుకోవాలి. సో నేను 11 తీసుకుంటున్నాను. 11 ఉంటుంది ఇక్కడ, దీనికి తక్కువగా, దీని 136 తక్కువ దగ్గరగా ఏముంది మనకి 11 కదా ఉంది, 121. సో 11 తీసుకుంటే మనకి సో డెల్టా పి ఈజ్ అప్రాక్సిమేట్లీ మనకి 11 అవుద్ది. సో మనకి యావరేజ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి మనకి, యావరేజ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం బై చేంజ్ ఇన్ టైం. సో మనకి చేంజ్ ఇన్ మొమెంటం ఎంత వచ్చింది 11 బై చేంజ్ ఇన్ టైం ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ
మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు 0.01 సెకండ్స్. సో మనకి చేంజ్ ఇన్ టైము 0.01 సెకండ్స్. సో మనకి ఎంత వచ్చింది, మనకి 1100 వచ్చింది, 1100 న్యూటన్స్. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏమేమి ఉన్నాయి, 1000 ఉంది, 986 ఉంది, 1166 ఉంది, 2000 ఉంది. సో మనకి ఇక్కడ 1100కి దగ్గరికి ఉన్న ఆప్షన్ ఏముందంటే మనకి ఆప్షన్ సి ఉంది, మనకి 1166. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. థ్యాంక్ యూ.